హాయ్, ఓం నమో వెంకటేశ్వరాయ. అయ్యో, ఇలా మా కొడుకు బర్త్డే, శ్రీనివాసుది బర్త్డే ఉంది అలా. ఇక మటన్లు బిర్యానీ వండిండ్రు. ఇక సాయంత్రం కేక్ కోస్తారు. ఇంకా ఆయనకి ఇద్దరు కొడుకులు. ఎన్నో అవుతాడు చూడు, చిన్నది ఎమ్మెల్యే బాబు. ఎలా బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చి వచ్చిన పూలకు రేట్లు ఫుల్ ఉన్నాయి, 200-300 రూపాయలు ఉన్నాయి. కొంచెం అమ్మేసి వచ్చిన. ఏం చేయాలో తెలుస్తలేదు. అన్ని పైసలన్నీ పోగొట్టుకున్నా, పైసలు లేదు, ఏం చేయను. ఎటువంటి ఒక్కొక్కసారి 5-4 వేలు పెట్టలేకపోతాం. అన్నీ ఉన్న పైసలు, ఆ పైసలు ఉంటే చక్కగా ఎవరికన్నా 2 రూపాయలు వడ్డించుకున్నా అని శుభ్రంగా నెలకు 2,000 వస్తుంది, నెలకు 2-3 వేలు వస్తుంది. హాయిగా ఎక్కడన్నా పోయిందని అక్కడక్కడ తిరుగుతుంది. కానీ ఇప్పుడు ఎక్కడ తినడానికి పైసలన్నీ పోయి డబ్బా లేపేసింది. ఇంకేం చేయను. నిన్న చూడు అక్కడ గుడికి పోయారు, కాశీబుగ్గనంట. పోయి 19 మంది చచ్చిపోయారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిండ్రు. పోయితే 9 మంది చచ్చిపోయారు. ఆ భక్తులు ఎంత మంచోడో చూడు. 20 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు, 12 ఎకరాల పొలంలో. కానీ ఆయనకు 90 సంవత్సరాలు. ఇంకా మంచిగా మాట్లాడుతున్నాం. నేనేం చేయను, ఇంతమంది వస్తారని తెలియదా అని అంటున్నారు. లోకేష్ బాబు పోయిండు. పోయి సచ్చినలకు 15 లక్షలు, శిక్ష పొందేటోళ్ళకు 3 లక్షలు ఇస్తా అని చెప్పే. మరి ఏమి ఇస్తారో తెలియదు. కానీ దేవుని కూడా అంతా కూడా ఉరికాడదు బాబు. ఎట్లా పోవాలంటే ఎప్పుడు అయినా దేవుడు ఉంటాడు, ఏ టైంలో అయినా దేవుడు ఉంటాడు. ఈ కార్తీక మాసం ఉన్నాయి, నిన్న ఏదో ఏకాదశ ద్వాదశ ఏదో ఉంది అని చెప్పి అంతమంది భక్తులు పోటెత్తేటాలకు శ్రీమన్నారాయణ దగ్గరికి ఎట్లా చెప్పండి. ప్రైవేటు గుడికి అది. గవర్నమెంట్ కూడా అయితే పోలీసులు గెలుసులో పెడుతుండ్రి. పాపం ఆ గుడి కట్టించిన ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు వినండి ఒకసారి. నేనేం చేయను, ఇంతమంది వస్తారో నాకు తెలియదు అని చెప్పవాలి. ఆయన 95 ఏళ్ళు అంట, కానీ ఆయన ఇంకా మంచిగా ఉన్నాడు, ఇంకా మంచిగా మాట్లాడుతున్నాడు. మరి ఆయన వెంకటరాడు ఇంకా మంచిగా చూడని. అన్ని ఎకరాల పొలం, 12 ఎకరాల పొలంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టించిండు. 20 కోట్లు ఖర్చు పెట్టినట. గుడి కూడా చాలా బాగుంది, నిన్న చూపించింది, మంచిగా ఉంది. ఆంధ్రాలో వెంకటరావు ఉంటుంది. నేనైతే ఎప్పుడు పూజ కొడితే అప్పుడు పోతా బాబు. ఇది నాకైతే పాపం వెంకటరాముడు ఏమో ఒక తన కూర్చొని మొక్కినా నాకు అన్నీ చేసిండు. నేను గుడిలో పోయి వెంకటరమణ అని పడిపడి మొక్కలే. ఏడ కూర్చుంటే అన్నీ కూర్చొని శ్రీమన్నారాయణ అని మొక్కిన. మొక్కితే వెంకటరమణుడు నాకు అన్నీ మంచిగా చేసిండు. ఈ డబ్బు పోయిన వాళ్ళని కూడా, నా డబ్బు తీసుకున్న వాళ్ళకు కూడా శిక్ష వేసాను. నా డబ్బు వాళ్ళు తీసుకున్న శిక్ష వేసాను. శిక్ష వేయమని చెప్పినా చేసాడు, చూపించాడు శ్రీమన్నారాయణ. తింటే డబ్బు, కానీ కర్మ అయితే అన్వయిస్తుంది. అంతే. ఓం నమో వెంకటేశ్వర. ఇలా మా కొడుకు బర్త్డే ఉంది, ఇంకా అప్పటికి కేక్ వస్తామని చెప్పారు. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చేయండి. మరి బర్త్డేకు కామెంట్ చేయండి, అంతేనా? హ్యాపీ బర్త్డే అని చెప్పండి మా కొడుకుకు. వస్తుంటే కానీ పైసలన్నీ పోయినాయి, ఇంకా పైసలు లేదు. అందుకని మళ్ళీ పోతున్నా పూల. ఏదో ఒకరు 100-200 దొరికితే ఇంకా నా ఖర్చుల కన్నా వస్తాయని పోతున్నా. ఆ పైసలన్నీ నేను ఏం చేయాలనుకున్నా అంటే వెంకటేశ్వర స్వామికి, నా వెంకటేశ్వర స్వామి ఫోటోకు పైసలు ఒక 50 దాకా మంచిగా లక్ష్మీదేవికి, పద్మావతికి అందరికీ ఇత పెట్టిద్దాం అనుకున్నా. ఒక భక్తుడు ఏం చేసిందంటే 5 రూపాయల సిక్కలతోనే శివుని చేసి చూపించాడు టీవీలో. నేను కూడా ఏదన్నా వెంకటరమణకి అన్నేళ్ళ నుండి పైసలు జమ చేసినాం కదా, ఏదో చేద్దాం అనుకున్నాం. కానీ పైసలు అంతా ఎత్తుకుపోయాడు. అందుకని నేను బాధపడుతుంది పారం. కానీ
పడ్డా కానీ కర్మవల అనుభవిస్తాం వెంకటరావు చూపిస్తాడు నాకు.